ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? బ్యాంక్ వాళ్ళు కానీ నాలాంటి యూట్యూబర్స్ కానీ చెప్పే లట్టు పొట్టు ఆఫర్స్ చూసి కన్ఫ్యూజ్ కాకండి. చాలా మంది పనికిరాని కార్డ్స్ తీసుకొని ఆఫీ ఈఫీ అని చెప్పేసి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఇది ఒక్కటి కాకుండా క్యాష్ బ్యాక్స్ అయితే మొత్తానికి మిస్ చేసుకుంటున్నారు. సో బిగినర్స్ కి బెస్ట్ కార్డ్ ఎలా చూస్ చేసుకోవాలో క్లియర్ గా చెప్తా. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే క్రెడిట్ కార్డ్ ఇచ్చే ఓన్లీ క్యాష్ బ్యాక్ మాత్రమే చూస్తారు. దాని యాన్యువల్ ఫీ చెక్ చేయరు, జాయినింగ్ ఫీ చెక్ చేయరు, వాళ్ళ యూసేజ్ కి అసలు మ్యాచ్ అవ్వకుండానే తీసుకుంటారు. అండ్ ఇంకొకటి క్రెడిట్ కార్డ్ ని జస్ట్ డబ్బులు లేనప్పుడు పనికొస్తుంది అన్నట్లు చూస్తారు. అది 100% మిస్టేక్. యాక్చువల్ గా క్రెడిట్ కార్డ్ ని ఒక టూల్ లాగా వాడుకోవాలి. మీరు తీసుకునే క్రెడిట్ కార్డ్ మీ స్పెండింగ్ ప్యాటర్న్ కి మ్యాచ్ అయితేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బిగినర్ స్టేజ్ లో ఫస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆరామ్సే మీ క్రెడిట్ కార్డ్ అవసరం పడ్డప్పుడు వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఆ బిల్ పే చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకొని దాన్ని యూజ్ చేయడం అలవాటు అయిన తర్వాత వేరే కార్డ్స్కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత రివార్డ్స్ కాంప్లెక్స్ గా ఉన్న కార్డ్స్ అవాయిడ్ చేయండి. అంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నప్పుడు మీరు దాన్ని యూజ్ చేసినప్పుడు మీకు క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తాయని చెప్తాయి. ఆ రివార్డ్స్ ని మీకు ఎట్లా రిడీమ్ చేసుకోవాలనో స్టార్టింగ్ లో అర్థం కాదు. అండ్ ఒక రివార్డ్ పాయింట్ కి 20 పైసా, కొన్ని కార్డ్స్ లో రివార్డ్ పాయింట్స్ కి 10 పైసా, ఒక 10 రివార్డ్ పాయింట్స్ కి 1 రూపీ వస్తుంది, కొన్ని కార్డ్స్ లో 2 రూపీస్ వస్తాయి. ఇట్లా చాలా గజిబిజి కన్ఫ్యూజెస్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజెస్ తో మీరు ఆ రివార్డ్ పాయింట్స్ అసలు రిడీమ్ చేసుకోరు. సో అక్కడ మీకు ఎలాంటి బెనిఫిట్ జరగదు. కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే మీరు తీసుకునే క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుంది చూసిరా, అది కొంచెమే రాని ఎక్కువనే రాని ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి వచ్చేలాగా డైరెక్ట్ గా యూజ్ చేసుకునేలాగా ఉండే కార్డ్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్యాంక్స్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకునే వాళ్ళ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ప్రతి క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది చూసిర్రా, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మీ ఏజ్, మీ ఇన్కమ్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకొని మాత్రమే, అవి మ్యాచ్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్రూవల్ ఇస్తాయి. కాబట్టి మీరు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు మీ ఇన్కమ్ కి మ్యాచ్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ మాత్రమే అప్లై చేసుకోండి. మీరు ఏ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నట్లయితే మంత్లీ మినిమం ఇన్కమ్ ఎంత ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. ఏజ్ కూడా 21 అయితే 21, 18 అయితే 18 ఎబో ఉండాలని చెప్పి కూడా మెన్షన్ చేస్తారు. అవి ఒకసారి చెక్ చేసుకున్నాకనే మీరు కార్డ్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇది కూడా ఇంపార్టెంటే, బిగినర్స్ కి ఈజీగా అప్రూవల్ ఇచ్చే కార్డ్స్ ని పట్టుకున్నారనుకోండి మీకు అప్రూవల్ అనేది ఈజీగా అయిపోద్ది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే సింపుల్, ప్రీమియం కార్డ్స్ ఉంటాయి చూసిర్రా, ప్రీమియం కార్డ్స్ కి ఎప్పుడు కూడా అప్లై చేయకండి. ప్రీమియం కార్డ్స్ బిగినర్స్ కి అప్రూవల్ ఇవ్వవు. ఏవైతే బేసిక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో ఆ బేసిక్ క్రెడిట్ కార్డ్స్ ని చూస్ చేసుకోండి, అప్రూవల్ రేట్ అందులో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ క్రెడిట్ కార్డ్ కోసం సెపరేట్ గా డెడికేటెడ్ ఏదైనా యాప్ ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. అంటే మీరు ఆ క్రెడిట్ కార్డ్ ని వాడి ఈ మంత్ లో ఎన్ని ట్రాన్సాక్షన్ చేసిర్రు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిర్రు, బిల్ ఎంత జనరేట్ అయింది, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అన్ని కూడా అక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా పిన్ మర్చిపోయినా కానీ పిన్ రీసెట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ క్రెడిట్ కార్డ్ కి డెడికేటెడ్ మంచి మొబైల్ యాప్ ఉంటే బెటర్. అండ్ ఆ క్రెడిట్ కార్డ్స్ కి కస్టమర్ సపోర్ట్ కూడా మంచిగా ఉండేటివి చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ యూసేజ్ ప్యాటర్న్ కి తగిన కార్డు చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ గా మీ యూసేజ్ అనేది అంటే మీ ఖర్చులు అనేటివి ఆన్లైన్ లో ఎక్కువ ఉంటాయి అనుకోండి, అంటే మీరు ఎక్కువగా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, మింత్రాలో ఇట్లాంటి వాటిలో షాపింగ్ చేస్తాం మీకోసం కానీ మీ ఫ్యామిలీ కోసం కానీ అనుకున్నట్లయితే ఆన్లైన్ షాపింగ్స్ కి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఏది ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి. నా రికమెండేషన్ అయితే మీరు ఎక్కువగా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కి ఇస్తా. ఈ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో షాపింగ్ చేసినా గానీ 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా సరే. ఒకవేళ మీకు SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ రాకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను సెకండ్ ప్రిఫరెన్స్ అనేది HDFC స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కి ఇస్తా. ఈ స్విగ్గీ HDFC క్రెడిట్ కార్డ్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అండ్ స్విగ్గీ యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా మీరు గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకున్నా కానీ మీకు 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా దీని స్టేట్మెంట్ కి యాడ్ అవుతుంది. మీకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చి దీన్ని అక్కడ రిడీమ్ చేసుకోండి, ఇక్కడ రిడీమ్ చేసుకోండి అన్న తలనొప్పి లేదు. మీరు ఎంత క్యాష్ బ్యాక్ ఎర్న్ చేస్తే అంత క్యాష్ బ్యాక్ మీ బిల్ వస్తుంది కదా, ఆ స్టేట్మెంట్ లో మైనస్ అయిపోద్ది. సో దట్ మీకు ఎట్లాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలనుకున్నట్లయితే మీకు క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డ్ బెటర్. అండ్ ICICI బ్యాంక్ లో HPCL కోరల్ క్రెడిట్ కార్డ్ కూడా బెటర్. ఒకవేళ మీకు ఫ్యూయల్ పైన అంటే పెట్రోల్, డీజిల్ పైన ఎక్కువ ఖర్చులు ఉంటాయి, మీ దగ్గర కారు, బైక్ ఇట్లాంటి వెహికల్స్ కి ఫ్యూయల్ అనేది ఎక్కువ కన్జంప్షన్ చేసుకుంటాం మేము అనుకున్నట్లయితే SBI లో SBI BPCL క్రెడిట్ కార్డ్ అనేది మంచి క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఫ్యూయల్ పైన. భారత్ పెట్రోలియం పెట్రోల్ పంప్స్ లో ఈ కార్డ్ ని యూజ్ చేసి మీరు పెట్రోల్, డీజిల్ ఫిల్ చేసుకోవాలి. IDFC పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుంది, అది HP పార్ట్నర్డ్. సో HP పెట్రోల్ పంప్స్ లో ఆ కార్డ్ ని యూజ్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకున్నా కానీ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ అక్కడ కూడా మీకు క్యాష్ బ్యాక్ సేవ్ అవుతుంది. ఇలా మీ యూసేజ్ ప్యాటర్న్ కి మ్యాచ్ అయ్యే క్రెడిట్ కార్డ్ మాత్రమే తీసుకోండి. మీకు ఒకవేళ పర్టికులర్ గా ఈ కేటగిరీలో ఏ కార్డు బెస్ట్ ఉంటుంది అనే సజెషన్స్ ఇట్లా కావాలని అనుకుంటే నేను వీడియో డిస్క్రిప్షన్ లో కేటగిరీ వైజ్ గా బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తా. ఫ్యూయల్ కి ఏవి బెటర్ ఉంటాయి, లైఫ్ టైం ఫ్రీ ఏవి బెటర్ ఉంటాయి, ఇట్లా 1 by 1 ప్రొవైడ్ చేస్తా. మీకు ఏ కేటగిరీలో అయితే యూసేజ్ ఎక్కువగా ఉంటుందో మీరు డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ నుంచి కార్డ్ అప్లై చేసుకుంటే అయిపోద్ది. సో క్రెడిట్ కార్డు మిమ్మల్ని వాడుకోవడం కాదు,
మీరు క్రెడిట్ కార్డ్ ని స్మార్ట్ గా ఎట్లా వాడుకోవాలో ఒక 4 పాయింట్స్ చెప్తా. క్రెడిట్ కార్డ్ లిమిట్ లో ఎప్పుడు కూడా మీరు 30% లోపే యూజ్ చేయండి. ఎగ్జాంపుల్ ₹1,00,000 మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంటే 30,000 లోపు మాత్రమే వాడండి. ఎప్పుడు కూడా ఫుల్ పేమెంట్ చేయండి. మీకు బిల్ వస్తే చూసిర్రా, ఫుల్ పేమెంట్ చేయండి, మినిమం డ్యూ జోలికి వెళ్ళకండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే క్రెడిట్ కార్డు ఉంటే మీరు ఫోన్ కానీ టీవీ కానీ ఇవన్నీ ఈఎంఐలో కొనుక్కోవచ్చు అన్న ఆలోచన ఒకటి వస్తుంది. మీకు అవసరం ఉండి కొనుక్కుంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ అవసరం లేనివి కూడా కొనుక్కొని వాటిని ఈఎంఐలో పెట్టడం అట్లాంటివి చేయకండి. ఈఎంఐ పైన ఎక్కువ దృష్టి పెట్టకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బిల్ డ్యూ డేట్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఆ డ్యూ డేట్ లోపు ఖచ్చితంగా బిల్ పే చేయండి ప్రతి నెల. సో ఇది కంప్లీట్ వీడియో. ఫైనల్ గా నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటి అంటే బిగిన్నర్ స్టేజ్ లో మీరు సింపుల్ కార్డ్ యూజ్ చేయండి. మీకు పెద్ద కన్ఫ్యూజన్స్ ఉండద్దు. మీకు ఒకవేళ క్యాష్ బ్యాక్ వచ్చినా కానీ ఆ క్యాష్ బ్యాక్ కూడా మీకు సింపుల్ గా రావాలి. పెద్ద పెద్ద కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయొద్దు. అట్లాంటి కార్డ్ ని చూజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, క్రెడిట్ కార్డ్ ని ప్రాపర్ గా వాడితేనే మీకు ఫ్యూచర్ లో ప్రీమియం కార్డ్స్ కానీ, మీరు ఇల్లు కట్టుకుంటా అంటే హోమ్ లోన్ కానీ, కార్ కొనుక్కుంటా అంటే కార్ లోన్, బైక్ లోన్ ఇట్లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ గా యూజ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే మీ ఫస్ట్ క్రెడిట్ కార్డు ఏ కార్డ్ అనేది కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీకు క్రెడిట్ కార్డ్స్ పైన కానీ, లోన్స్ పైన కానీ, బ్యాంక్ అకౌంట్స్ పైన కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ అన్ని కూడా కింద కమెంట్ చేయండి. నేను 1 by 1 ఏవైతే ఎక్కువ డౌట్స్ వస్తున్నాయో వాటిని పిక్ చేసుకొని నేను మీకోసం వాటిని వీడియోగా చేస్తా. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.